సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఏడాది కావస్తోంది, ఇంతవరకు సీక్వెల్ సెట్స్ పైకి రాలేదు. ఎప్పుడొస్తుందంటే నాగశ్విన్ కే క్లారిటీ లేదు. ఎప్పుడెప్పుడా అని 10 సార్లు అడిగేసరికి మొదలయ్యేది ఎప్పుడో చెప్పాడు డైరెక్టర్. ఆ విశేషాలు మీకోసం. ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ పూర్తి కాలేదు. పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తోన్న ఫౌజీ 20% మాత్రమే పూర్తయింది. ఆ తర్వాత స్పిరిట్ కోసం సందీప్ వంగ కాచుకుని కూర్చున్నాడు. సలార్ 2 సీక్వెల్ లైన్ లో ఉంది. ఇన్ని ప్రాజెక్ట్స్ క్యూ కడుతున్నా ఈ ఏడాది చివర్లో కల్కి 2 సెట్స్ పైకి వస్తుందని చెప్పినా కాన్ఫిడెన్స్ గా చెప్పలేదు నాగశ్విన్. కల్కిలో ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ అని ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. కల్కి అంతా అశ్వత్థామ, సుమతి చుట్టూ తిరిగినా కల్కి 2 మాత్రం భైరవ, కరుణ యాంగిల్లో కథ నడుస్తుందన్నాడు దర్శకుడు. కల్కి 2 ఆలస్యమైతే జాతిరత్నాలు సీక్వెల్ తీస్తానన్నాడు. నాగశ్విన్ డెబ్యూ మూవీ ఎవడే సుబ్రహ్మణ్యం రిలీజ్ అయి 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. 21న రీ రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రెస్ మీట్ పెడితే టాపిక్ కల్కి 2 వైపు యూటర్న్ తీసుకుంది.